తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము మొదటి 5 వచనములు మరియు 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తనము చెంది చిన్న బిడ్డ వలె రూపొందినే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తునీకరింపకుడు. ఏలయనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సమ్ముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో చెప్పుచున్నాను. మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షింపవచ్చి ఉన్నాడు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముని విడిచిపెట్టి దానిని వెతుకుటకు పోడా, అది దొరికినప్పుడు తక్కిన 99 వాటికంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదని మీరు తెలుసుకొనుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మత్తయి శుభవార్త 18వ అధ్యాయం నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలను ధ్యానం చేసుకుందాం. ఈ భాగములో యేసుక్రీస్తు తన శిష్యులకు 2 ప్రాముఖ్యమైన పాఠాలను నేర్పుతున్నారు. మొదటిది పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని, రెండవది తప్పిపోయిన వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి, మీరు ఈ చిన్న బిడ్డ వలె రూపొందనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా శిష్యుల మధ్య ఉన్నటువంటి ఆ అహంకారానికి ఒక ముగింపు అనేటువంటిది దేవుడు పలుకుతూ ఉన్నాడు. శిష్యుల మధ్య మాలో ఎవరు గొప్ప అనే లౌకికమైనటువంటి పోటీ, స్వార్థం మరియు హోదా గురించి చర్చ జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ ఉన్నారు. వారి అహంకారానికి ముగింపు పలుకుతూ ఉన్నారు. ఒక చిన్న బిడ్డను ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. ఈ చిన్న బిడ్డ వలె రూపొందినే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని వారికి తెలియపరుస్తున్నారు. ఎందుకని అంటే, చిన్న బిడ్డలకు సప్రయోజనం అనేటువంటిది ఉండదు. చిన్న బిడ్డలకు గర్వం ఉండదు. చిన్న బిడ్డలకు కపటం ఉండదు. వారు తమ బలహీనతను ఒప్పుకుంటూ పూర్తిగా వారి తల్లిదండ్రుల మీద, పెద్దల మీద ఆధారపడుతూ ఉంటారు. అదే విధముగా ఈరోజు శిష్యులకు కూడా మీరు కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రీతిగానే ఈరోజు మనకు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మనకున్నటువంటి సంపదను చూసి గర్వపడకుండా, మనకున్నటువంటి ఆస్తుపాస్తులను చూసి గర్వపడకుండా, మనకున్నటువంటి అందచందాలను చూసి గర్వపడకుండా, మనకున్నటువంటి జనబలాన్ని చూసి మనము గర్వపడకుండా, సంపూర్ణముగా ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి అని ఈరోజు మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మనము మన గర్వాన్ని విడిచిపెట్టి ఆత్మీయముగా పసిబిడ్డల వలె మారు మనసు పొందితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేము. కాబట్టి ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. కాబట్టి ఇటువంటి మనస్తత్వాలను కలిగి మనం జీవించాలి అని ఈరోజు మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. రెండవది, దేవుని దృష్టిలో ప్రతి ప్రాణము కూడా విలువైనదే.
లోకములో బలహీనులను, పేదలను, చిన్నవారిని సమాజం తునీకరిస్తుంది. కానీ దేవుడు వారిని ఎంతో అమూల్యముగా చూస్తూ ఉంటాడు. వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. వారి రక్షణ కొరకై పరలోకములో దేవదూతలు ఎల్లప్పుడూ కాపలాగా ఉంటారు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక కాపరి తన వద్దనున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే మిగతా 99ని విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అది దొరికినప్పుడు అతడు పడే సంతోషం అంతా ఇంత కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగునే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. పాపములో పడిపోయి తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కూడా వెదికి రక్షించడానికే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే దేవుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో పసిబిడ్డలు మొదలుకొని పండు ముసలి వరకు కూడా ఎవరూ కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు అని తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మానవ జీవితంలో కూడా ఈ అహంకారాన్ని, అదే విధముగా ఈ గర్వాన్ని విడిచిపెట్టి సంపూర్ణముగా దేవుని మీదే ఆధారపడాలని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈనాడు మనం ధ్యానం చేసినటువంటి ఈ యొక్క వాక్యము నుండి కొన్ని సత్యాలను మనం నేర్చుకోవాలి. మన జీవితంలో సమస్త గర్వాన్ని విడనాడి పూర్తి తగ్గింపును కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇతరులను చిన్న చూపు చూడకుండా సంఘములో లేదా సమాజంలో బలహీనులను చేరదీసి ప్రేమతో వాళ్ళని ఆదరించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనలో ఎవరైనా దేవునికి దూరం అయిపోతే కనుక వారిని వెతికి మరలా దేవుని యొక్క మందలో చేర్చడానికి మన అందరము కూడా సిద్ధముగా ఉండాలి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యాలను మనం గుర్తిరుగుతూ మనల్ని మనం తగ్గించుకుంటూ ఇతరులను చిన్న చూపు చూడకుండా దేవుని నుండి తప్పిపోయినటువంటి వారిని మరలా వారిని బలపరిచి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి కృపని దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మరలా దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకుని చవిచూసి మరలా దేవుని యొక్క మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాము. అదే విధముగా తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినటువంటి ప్రతి బిడ్డకు కూడా నీ కాపుదల ప్రసాదించి మరలా తల్లిదండ్రులు చేరేటువంటి భాగ్యాన్ని వారికి కల్పించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.